నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో రథసప్తమి గురించి అడిగిన కొన్ని డౌట్స్ని క్లారిటీ ఇస్తూ సూర్య భగవానికి రథసప్తమి పూజ చేసుకున్నాక ఆ పూజా పీఠాన్ని ఎలా కదపాలి, ఏ రోజున కదపాలి, ఈ విశేషాలని నేను చేసి చూపిస్తానండి. అలాగే రథసప్తమి రోజున పూజ చేసుకున్న వారికి కొన్ని వస్తువులు లేనప్పుడు వారు ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నా డౌట్స్ అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో నేను వాటన్నిటి కూడా క్లారిటీ అనేది ఇస్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి. ముందుగా ఇలాంటి ఫేస్ కానీ చిత్రపటం కానీ స్వామివారిది పెట్టుకుంటే డైలీ ఇంట్లో పెట్టుకోవచ్చా? చాలా మంచిదండి. సూర్యుడిని ఒక మాఘమాసం రథసప్తమికే కాదు, నిత్యం కూడా ఆయన ఆరాధిస్తే ఆరోగ్యం కలుగుతుంది ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ. చిత్రపటం అనేది మీకు పూజా మందిరంలో ఉంటే పెట్టుకోవచ్చు. ఇటువంటి ఫేసెస్ కనుక తెచ్చుకుంటే కనుక మీకు తూర్పు వైపు ద్వారం ఉంటే అక్కడ పెట్టుకోండి, లేదా సింహద్వారానికి బయట వైపు కూడా ఆ సూర్యుని ఫేస్ తగిలించుకుంటే చాలా మంచిదనమాట. ఇంట్లోకి వస్తూ బయటకు వెళ్తున్నప్పుడల్లా మనకి ఆ సూర్యుని దర్శనం అవుతుంది కాబట్టి ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి నిరభ్యంతరంగా ఇంట్లో చిత్రపటం కానీ ఇలాంటి ఫేస్లు కానీ పెట్టుకోవచ్చు. అలాగే అర్ఘ్యం ఇచ్చే ముందు పూజ చేసుకోవాలా, పూజ చేసుకున్న తర్వాత అర్ఘ్యం ఇవ్వాలా అంటే ముందుగా అర్ఘ్యం ఇవ్వాలండి సూర్యునికి. నేను అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనేది నేను చేసి చూపించాను, ఒకసారి వీడియోలో చూడండి, ఇంతకు పెట్టాను వీడియో. అలా అర్ఘ్యం ఇచ్చిన తర్వాత సూర్యునికి నమస్కారం చేసుకుని వచ్చి అప్పుడు మీరు ఈ విధంగా పూజాపీఠం ఏర్పాటు చేసుకుని పూజను చేసుకుంటారు కదా రేపు రథసప్తమికి, అలా పూజ చేసుకోండి. ఆ మాఘపు ఆదివారాల్లో అంటే మాఘమాసంలో వచ్చే ఆదివారాలు ఒకవేళ పూజ చేస్తున్నా అంతే. ముందుగా సూర్యునికి నమస్కారం చేసుకుని అర్ఘ్యం ఇచ్చొచ్చిన తర్వాత నమస్కారం చేసుకుని అప్పుడు మీరు పూజను మొదలు పెట్టవలసి ఉంటుంది. మొదటిగా అర్ఘ్యమే అనమాట. మరి అర్ఘ్యం ఇచ్చినప్పుడు వాటర్ని ఏం చేయాలని అడిగారు. అడుగు నేను ఒక ప్లేట్ లాంటిది పెట్టుకోమని చెప్పాను. అర్ఘ్యం నీరును ఆయనకు సమర్పిస్తున్నప్పుడు ఆ అర్ఘ్యం వాటర్ని ఏదైనా చెట్టు మొదట్లో పోయొచ్చు, ఈవెన్ తులసి కోటలో కూడా పోసుకోవచ్చు, తప్పేం లేదు. మీరు అర్ఘ్యం ఇస్తున్నప్పుడు కూడా ఆ నీరు తులసి కోటలో కానీ మిగతా చెట్ల మీద పడ్డా కూడా తప్పు లేదనమాట. చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేస్తారండి. ఇవి వెజిటేబుల్స్ మన అందరికీ దొరికేవే కాబట్టి ఇటువంటి రథాన్ని తెచ్చుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో చిక్కుడుకాయలు లేకపోతే తప్పనిసరిగా రథం ముగ్గు వేసుకోండి. అలాగే ఇంటి ముందు కూడా రథం ముగ్గు వేస్తారు. అయితే ఇంటి ముందు రథం ముగ్గు బయటకి వచ్చేలాగా వేయాలా, ఇంట్లోకి వచ్చేలాగా వేయాలా అని సందేహం రావచ్చు. రథము ఇంట్లోకి వచ్చినట్టుగా వేసుకుంటే మన ఇంటి ముందు అంటే మన ఇంట్లో వచ్చినట్టుగా స్వామివారు ఇప్పుడు కృష్ణుడి పాదాలు వేసినప్పుడు ఇంట్లోకి వచ్చినట్టుగా ఎలా వేస్తున్నాము అదే విధంగా అలా వేసుకోవచ్చు. అయితే రథం ఇట్లానే వేయాలని ఏం లేదు, మన ఇంటి వాకిల్ని బట్టి ఎలా వేసుకున్నా పర్లేదు. ఆ సూర్య భగవానుడు ప్రపంచానికే వెలుగునిచ్చే ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆయన ఎలా రథం వేసుకున్నా ఏం పర్లేదండి. కాబట్టి ఇంటి ముందు కూడా తప్పనిసరిగా ముగ్గును వేసుకోండి, రథం ముగ్గు వేయండి. పూజ దగ్గర కూడా రథం ముగ్గు వేయండి ఆ పీట దగ్గర. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ చేయొచ్చా అంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అయితే వారికి ఇంకా చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. అందరూ కూడా వారు 7th మంత్ అంటే 7 నెలల వరకు కూడా వాళ్ళు పూజను చేసుకోవచ్చు. కొంతమంది ఇలా 5 నెలల వరకు మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటి పద్ధతిని బట్టి 5 లేదా 7 నెలల వరకు మీరు పూజను చేసుకోవచ్చు. అయితే ఒకవేళ వాళ్ళు పూజలు చేయలేకుండా నిండు నెలలతో ఉంటే కనుక తప్పనిసరిగా అర్ఘ్యాన్ని అయితే ఇవ్వచ్చు. అలాగే సూర్య నమస్కారం కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా అయినా పూజా ఫలితం పూర్తిగా దక్కుతుందండి. అర్ఘ్యము సూర్య నమస్కారం అనేది పూజలో తప్పనిసరి అన్న విషయం అందరం గుర్తుంచుకోవాలి. చిక్కుడు ఆకుల్లోనే పొంగల్ని వండి మనం నివేదన చేయడం జరుగుతుంది. ఒకవేళ చిక్కుడు ఆకులు దొరికితే దాంట్లో నైవేద్యం పెట్టండి, లేదంటే కనుక ఆ చిక్కుడు ఆకులు చాలా విశేషం అనమాట. సూర్యకిరణాలు పడి దాని నుంచి ఉన్న ప్రసాదం మనం తినడం వల్ల ఆరోగ్యం కలుగుతుందని. అటువంటి ఆకులు ఇప్పుడు మనకి రథసప్తమి అంటే అంతా అమ్మేస్తూ ఉంటారు, తెచ్చుకోండి. ఒక 7 చిక్కుడు ఆకులు ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు అలా దొరకకపోతే తమలపాకులో పెట్టండి, జిల్లేడాకులో పెట్టుకొని తినకండి, తమలపాకుల్లో మాత్రమే పెట్టి తినండి ఒకవేళ మీ దగ్గర చిక్కుడు ఆకులు దొరకకపోతే. ఎరుపు ఒత్తులతో గోధుమల దీపారాధన చేస్తున్నప్పుడు ఎరుపు ఒత్తుల్ని ఇంట్లో నేను ఆల్రెడీ పూజ ఏర్పాట్లలో షేర్ చేస్తున్నాను. కుంకుమలో కొంచెము ఆవుని కానీ నువ్వులను కానీ వేసి ఆ కుంకాన్ని కలుపుకొని మామూలు మన దగ్గర ఉండే తెల్ల ఒత్తులకు రాసుకొని అలా అయినా కుంకుమ ఎరుపు ఒత్తులు తయారు చేసుకోవచ్చు, లేదా రెడీమేడ్గా దొరుకుతాయి. ఆ ఒత్తులైనా తెచ్చుకొని పూజను చేసుకోండి. మరి అడుగును వేసిన ఈ గోధుమలు ఏం చేయాలి అని అంటే ఈ గోధుమలు నానపెట్టి ఉడకపెట్టి ఆవుకు పెడుతూ ఉంటారు. అలా అందరికీ కుదరదు కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరు తొక్కని చోట వేయచ్చు, పారే నీటిలో కలపచ్చు, లేదంటే మట్టిలో కనుక మనం వాటిని వేస్తే అవి చిన్న చిన్న మొక్కల్లాగా వస్తుంటాయి. అప్పుడైనా అవి తీసుకువెళ్ళి ఆవుకు పెట్టడం, లేదంటే కనుక ఎవరు తొక్కని ప్రదేశంలోనే వేయవలసి ఉంటుంది. కాబట్టి పారే నీరున్నా కూడా అటువంటి చోట కూడా ఈ గోధుమలు కలిపేయచ్చు అనమాట. లేదా ఒక చెట్టు దగ్గర ఎవరు తొక్కని ప్రదేశంలో మాత్రం ఆ గోధుమల్ని వేయండి. ఒకవేళ రేపు మీకు సమయానికి ముందుగానే ఇవి ఏర్పాట్లు చేసుకోండి. ఒకవేళ గోధుమలు తెచ్చుకోలేకపోతే కనుక ఆ జిల్లేడాకు మీదే ఒక 2 మట్టి ప్రమిదలు పెట్టి దీపారాధన పెట్టేసేయండి. బియ్యం అవి పొయ్యకండి, ఎందుకంటే గోధుమలు రవికి అంటే నవగ్రహాలకి నవధాన్యాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం అనేది ముఖ్యం అనమాట. అలా రవికి అంటే సూర్యుడికి గోధుమలు ప్రీతి కాబట్టి గోధుమలు పెడుతున్నాం. మళ్ళీ బియ్యం పోస్తే అది చంద్రుడికి సంబంధించింది అవుతుంది కాబట్టి బియ్యం పొయ్యకండి, గోధుమలే వేయాలి. గోధుమలు లేకపోతే ఆయనకి జిల్లేడాకన్నా కూడా మహాప్రీతి, అందుకని చెప్పి ఆ తెల్ల జిల్లేడు ఆకులు తెచ్చుకొని ఆకుల మీద 2 ఒకదాని మీద ఒకటి ప్రమిదలు పెట్టి అలా అయినా మీరు దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ రోజున స్వయం పాక దానం
అలాగే ఎవరికైనా ఏదైనా వస్త్రదానం, పుస్తకాల దానం ఇటువంటివి ఏవైనా చేయొచ్చు. ఒకవేళ మీరు బట్టలు ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఎర్రటి వస్త్రం దానం చేస్తే చాలా మంచిది. సూర్యునికి ఎరుపు రంగు ప్రీతి కాబట్టి మనం ఎరుపు ఒత్తులతో, ఎరుపు పూలతో పూజ చేసుకోవడం జరుగుతుంది. అలానే ఎవరికైనా మీరు ఎర్రని వస్త్రం దానం చేసినా మంచిది. ఈవెన్ ఒక టవల్ లాంటిది ఇచ్చినా కూడా, చిన్న కర్చీఫ్, ఒక టవల్ ఏదైనా 2 ఇవ్వాలి కాబట్టి అటువంటిది ఏమన్నా కొంచెం పేదవారికి పంచాలి అనుకున్నా ఎర్రటిది ఇవ్వండి. దాని ఫలితం కూడా అత్యంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇలా పూజలో పెట్టిన రేగిపళ్ళు కూడా మీరు తినచ్చు, ప్రసాదం కింద తినచ్చు. పిల్లలు కూడా సరదాగా రేగిపళ్ళు తింటూ ఉంటారు కదా, అలా వారికి కూడా ఇచ్చి ఒకసారి వాష్ చేసి మళ్ళీ వీటిని ఆ రేగిపళ్ళు ప్రసాదం కింద అందరూ కూడా తినండి. బాల్కనీస్లో సహజంగా ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్కి బాల్కనీలు మాత్రమే ఉంటాయి. కొంచెం ఇండివిజువల్ హౌసెస్ అయితేనే మనకి వెనక పెరడు అలా ఉంటుంది, లేకపోతే మేడ పైన కుదురుతుంది. అలా కుదిరే వాళ్ళు అక్కడే పెట్టి చేసుకోండి. అయితే ఇంట్లో నిత్య దీపారాధన దగ్గర మాత్రం దీపం పెట్టడం మర్చిపోద్దు. అక్కడ పెట్టిన తర్వాతే ఈ పూజ చేసుకోవాలి. ఒకవేళ మీకు అలా ఏదైనా ప్లేస్ లేదు అనుకుంటే, మీకు తెలిసిందే ఏ ఇంటికైనా సింహద్వారం దగ్గర అయినా కొంచెం ప్లేస్ ఉంటుంది, అక్కడైనా పెట్టి మీరు తులసి కోటను పెట్టి చిక్కుడు రథాన్ని వేసి చిన్న రథం ముగ్గు వేసుకుని చిక్కుడు రథం పెట్టి మీరు పూజ చేసుకోవచ్చు. ఇక అలా కూడా కుదరదు అన్న పక్షంలో మాత్రమే ఇంట్లో చేసుకోండి. సాధారణంగా సూర్యకిరణాలు పడాలంటే పూర్తిగా వెలుతురు వచ్చేయాలి, ఎండ కిరణాలంతా అలా పడేయాలని అనుకోకూడదు. ఆయన ఉదయించాడంటేనే ఆ చుట్టూ కూడా, మన చుట్టూ కూడా సూర్యకిరణాలు ప్రసరిస్తున్నట్టే. అందుకని మనకు అంత ఉదయాన్నే వెలుతురు వస్తుంది. కాబట్టి అలా ఉంటే సరిపోతుంది. పూర్తిగా ఎండంతా పూజా ప్రదేశంలో పడాలని అనుకోవద్దు. కాబట్టి మీకు ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉంటుందో, చిన్న ప్లేస్లో అయినా అక్కడే పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఇక కుదరదు అనుకుంటే అప్పుడు మీరు ఇంట్లో చేసుకోండి ఈ పూజని. అయితే మంగళవారం వచ్చింది కాబట్టి ఈసారి ఫిబ్రవరి 4, 2025 సంవత్సరంలో రథసప్తమి. మనం మంగళవారం పూజ చేసుకుంటే ఈ పూజాపీఠాన్ని కదపకుండా బుధవారం కదపండి. ఎందుకంటే మంగళవారం పూట ఉద్వాసన చెప్పము. అయితే ఇక నేను ఉద్వాసన మంత్రాన్ని కూడా ఇస్తున్నాను. ఇంతకు నేను చూపించినట్టుగా ఆ మంత్రాన్ని స్క్రీన్ మీద వేసాను చూడండి. ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ 3 సార్లు స్వామివారి చిత్రపటాన్ని కదపండి. అలాగే ఏదైతే స్వామివారి చిత్రపటం కానీ, చిక్కుడు రథం కానీ, లేదా తమలపాకు మీద డ్రా చేసుకొని పెట్టుకున్నారా, ఎలా అయితే పెట్టుంటే అలాగ మీరు ఈ స్వామివారి పటాన్ని పట్టుకొని లేదా విగ్రహాన్ని పట్టుకొని 3 సార్లు కదిపేసి ఆ మంత్రం చెప్తూ కూడా ఆ తర్వాత మీరు ఇవన్నీ కూడా సర్దుకోవచ్చు. అయితే ఇది బుధవారం చేయాలి. బుధవారం కూడా ఈ ముందు రోజు పెట్టిన పూల వరకు మాత్రమే తీసేసి ఆ కుందుల్లో కాకుండా వేరే కుందుల్లో మరొకసారి దీపారాధన చేసి ఇటు స్వామివారికి, అమ్మవారికి కూడా నమస్కారాన్ని, తులసి అమ్మవారికి కూడా నమస్కారం చేసుకొని అప్పుడు కుదిరితే కనీసం సూర్యుని అష్టోత్తరం, లేదంటే కనుక ఆయన 12 నామాలు ఉంటాయి, ద్వాదశ నామాలు, ఆ నామాలు చదువుకుంటూ క్లుప్తంగా పూజ చేసుకుంటే బుధవారం ఉదయం సరిపోతుంది. చదువుకొని ఆ దీపారాధన ఉండగానే ఇంతకు నేను చూపించినట్టుగా 3 సార్లు పటాన్ని పట్టుకొని లేదా ఈ ఫేస్ని ఏవైతే పెట్టుకున్నారో చిక్కుడు రథంగా అవి పట్టుకొని ఒకసారి కదిలించేసి పూజాపీఠాన్ని దీపారాధన కొండెక్కిన తర్వాత మీరు ఈ వస్తువులన్నీ సర్దుకోవచ్చు. అయితే మంగళవారం ఏదైనా ఇక్కడ మట్టి ప్రమిదలో దీపారాధన చేసుకోండి, బయట కాబట్టి. మీరు ఎవరైనా వెండి కుందులు కానీ ఏదైనా వాడాము అని అనుకుంటే, ఏదైనా పంచపాత్ర, ఉద్దన్న ఇటువంటివి ఏదైనా పెట్టుకున్నాము బయట అని అనుకుంటే అవి సర్దుకోవచ్చు. స్వామివారి చిత్రపటం, చిక్కుడు రథం, ఆయన ఫేస్ ఏదైనా పెట్టుకున్నా, విగ్రహం ఏదైనా పెట్టుకున్నా అవి మాత్రమే కదిలించద్దు. పూజాపీఠాన్ని తొడవద్దు. మిగతా వస్తువులు దీపపు కుందులు ఏదైనా వెండివి, ఇత్తడివి వాడుంటే అవి దాచుకోవాలి. అవి కొంచెం బయట పెట్టి చేసుకున్నాం పూజ, జాగ్రత్త పరచుకోవాలనుకుంటే అవన్నీ తీసేసుకోవచ్చు. కానీ ఈ గోధుమల దీపారాధన మట్టి ప్రమిదలో చేస్తాం కాబట్టి అవేవి కూడా తీకండి. ఇవి బుధవారం ఉదయం మరొకసారి దీపారాధన చేసి స్వామివారికి క్లుప్తంగా నమస్కారం చేసుకొని అర్ఘ్యం ఇచ్చి మళ్ళీ నమస్కారం చేసుకొని ఇక్కడ కూడా సింపుల్గా పూజ చేసుకొని ఆ తర్వాత ఇవన్నీ సర్దేసుకోవచ్చు. ఇది బుధవారం అనమాట. నేను స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రాన్ని అయితే ఆ మంత్రం చెప్పుకుంటూ చేసుకోండి. అయితే మీరు దీపం కింద పెట్టిన గోధుమలు అయితే ఇంతకు నేను చెప్పినట్టుగా చేయండి. అయితే స్వామివారికి ఆసనం కింద వేసిన ప్లేట్లో కూడా అలా చేయొచ్చు, లేదంటే అవి వాడుకునే అలవాటు ఉంటే కనుక మీరు వాడుకోవచ్చు. చిక్కుడు రథం ఏంటంటే మరుసటి రోజుకి కొంచెం చిక్కుడుకాయలు ఇదవుతాయండి, కొంచెం వడిలినట్టు అవుతాయి. అటువంటివి ఏవైనా మీరు వెంటనే తీయం కాబట్టి మనం ఏదైనా తొక్కని ప్లేస్లో చెట్టు కింద అలా వేయచ్చు, లేదా చిక్కుడుకాయలు మేము అది ప్రసాదం కింద వండుకొని తింటాము అన్నా కూడా వండుకొని తినచ్చు. కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న నియమాలు పాటిస్తూ రథసప్తమికి అందరం కూడా పూజను చేసుకోవాలండి. అయితే ఇలా చిక్కుడుకాయలతో 7 చిక్కుడాకులు ప్రసాదం వండుతాం కదండి. కొంతమంది పొయ్యిని ఏర్పాటు చేసుకుంటారు ఆవు పిడకలతో. ఒకవేళ అలా పెట్టుకోలేకపోతే స్టవ్ మీదే ఆవు పిడకల్ని పెట్టి ఎలా వెలిగించాలి అనేది నేను ఆల్రెడీ వీడియో షేర్ చేసి ఉన్నాను. నేను రథసప్తమికి చేసుకోవాల్సిన ఏర్పాట్లను ఆల్రెడీ చూపించాను, ఒక్కసారి చూడండి. అలా మనం ఆవు పిడకల్ని స్టవ్ మీదే పెట్టి ముందుగా ఎలా వెలిగించాలి, అగ్నిహోత్రునికి ఎలా చేయాలి అనేది. అయితే ఇలా ప్రసాదం 7 చిక్కుడాకుల్లో పెట్టినప్పుడు ఆ పొంగల్ వండుతున్నప్పుడు ముందుగా ఒక చిక్కుడాకులో ప్రసాదం పెట్టి అగ్నిహోత్రునికి మొదటగా సమర్పించాలండి. నేను ఆ వీడియోలో కూడా చెప్పాను. అగ్నిహోత్రునికి ఈ తమలపాకులో ఒక ఆకు తీసుకుంటారు కదా, ఆకులో ప్రసాదం పెట్టి, అంటే 7 ఆకులు కాకుండా వేరే ఆకు తీసుకొని ప్రసాదం దాంట్లో కొంచెమే వడ్డించి ఆకుతో సహా అగ్నిహోత్రం మీద ఇలా వేసేయాలన్నమాట. బోలించేస్తారు. మొదటిగా అగ్నిహోత్రునికి సమర్పించిన
వడ్డించిన తర్వాత అప్పుడు పొంగల్ని తీసుకొచ్చి ఇలా 7 చిక్కుడాకుల్లో ఇలా పెడతారు. అలా చాలా కొంచెం ఒక చిక్కుడాకుతో వడ్డించి ఆకుతో సహా అలా బోలిచ్చేస్తారనమాట అగ్నిహోత్రునికి. ఆ తర్వాత విడిగా ప్రసాదం ఇలా తినాలి. అయితే ఈ చిక్కుడాకులో పెట్టిన ప్రసాదం నేరుగా అలా చిక్కుడాకుల మీదే పెట్టుకొని తింటే చాలా మంచిది. అయితే మనం పూజ చేసే సమయానికి అందుబాటులో పిల్లలు కానీ, భర్త కానీ, ఇంట్లో మిగతా వాళ్ళు కానీ అందుబాటులో లేకపోతే మరి ఆ చిక్కుడాకులో పెట్టిన ప్రసాదాన్ని తీసుకెళ్ళి మనం మొత్తంగా వండుకున్న గిన్నెలో ప్రసాదంలో కలిపేస్తే ఆ ప్రసాదాన్ని తర్వాత అందరికీ పంచచ్చు, మీరు కూడా తినచ్చు. ఇదిగోండి తులసి కోట లేని వాళ్ళు కూడా ఈ విధంగా, తులసి కోట లేకపోతే ఎలా నడుతున్నారు, తులసి కోట లేకపోతే ఇలా ఫామ్ చేసుకొని చిన్న పాత్రలో పెట్టుకొని కూడా మీరు పూజ చేసుకోండి. లేదంటే ఆరు బయట కూడా ఈ పూజను చేసుకోవచ్చు. ఆ పొంగల్ని ఇవ్వండి నివేదన చేసేటప్పుడు కూడా చెరుకు ముక్కతో కలుపుతూ ఉంటారు. అయితే ఈ చెరుకు ముక్క దొరికితే తెచ్చుకోండి. మనకి షుగర్ కేన్ జ్యూస్ అమ్మేవాళ్ళు చిన్న మొక్క ఇవ్వమంటే కొంచెం డబ్బులు ఇస్తారు. అలా కొంతమంది చిన్న మొక్క కూడా అడిగినా ఇస్తారు. ఒకవేళ మీకు అలా దొరికితే తెచ్చుకోండి. లేదంటే ఇక గరిటెని వాడటమేనండి. నల్ల చెరుకైనా పర్లేదు, మామూలు చెరుకైనా పర్లేదు. దొరికిన వాళ్ళు ఆ చెరుకు ముక్కతో తెచ్చి కలపండి. ఆ ముక్కతోనే మనం దేవునికి వడ్డించేటప్పుడు కూడా, నివేదన చేసేటప్పుడు కూడా అలానే వడ్డించి చెరుకు ముక్కతో చేసుకుంటాము. దొరికిన వాళ్ళు తెచ్చుకోండి. ఇక అలాగే ఇలాంటి ఫేస్లు ఉంటే కనుక, మీరు సూర్యుడి ఫేస్లు ఆల్రెడీ ఇంట్లో ఉంటే, మనం గడప దగ్గర తగిలిచ్చున్నా లేదా దాచుకొని ఉంటే అవే తీసుకొచ్చి మళ్ళీ పూజలో పెట్టచ్చు. కంపల్సరీ కొత్తదే కొనాలనే అయితే ఏమీ లేదు. అలాగే పూజలో పసుపు వినాయకుడిని పెట్టుకొని ఉంటే కనుక ఈ వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేసేసి, అంటే మనం బుధవారం కదిలించి తీసేస్తాం కదా పూజాపీఠాన్ని, అప్పుడు వినాయకుడిని కూడా కదిలించి తీసేసి వాటర్లో కలిపేసిన తర్వాత తులసి చెట్లో కాకుండా ఆ నీటిని వేరే ఏదైనా చెట్టు మొదట్లో పోయండి. అలాగే ఎర్రటి అక్షంతలతో ఎప్పుడైతే సూర్యునికి పూజ చేస్తారో ఆ అక్షంతలన్నీ ఒక పక్కగా పెట్టుకొని రోజు కూడా ఇంట్లో అందరూ కూడా ఆ అక్షంతల్ని కొంచెం కొంచెంగా తప్పనిసరిగా తల మీద వేసుకోండి. చాలా మంచిది. ఇంతేనండి ఉద్వాసన మంత్రము. అలాగే మంగళవారం కదపద్దు, బుధవారం కదుపుకోవాలి పూజాపీఠాన్ని. అలాగే మీరు ఆ పూజ చేసిన ప్రదేశం అంతా కూడా ఇవన్నీ సామాన్లు తీసి పక్కన పెట్టుకుంటారు కదా, ఆ పూజ ఎక్కడైతే పెట్టుకున్నారో అదంతా కూడా చీపురుతో అసలు ఊడవద్దు. ఒక క్లాత్తో దగ్గర చేసుకొని ముందు అదంతా కూడా నీట్గా ఎత్తేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మీరు మాప్ పెట్టుకోవడం కానీ చీపురుతో ఊడ్చుకోవడం కానీ చేయాలి. ఎందుకంటే స్వామివారికి ఆసనంలాగా అనుకుని అక్కడ రథము కానీ వేసాం కనుక మీరు అలా చేసుకోండి. అయితే ఎవరికైనా బుధవారం వరకు ఆగే పరిస్థితి లేదు, ఏదైనా పీరియడ్ దగ్గరలో ఉంది, మాకు ఒక ఒప్పుకున వచ్చేస్తుందేమో, అప్పుడు ఈ సామాన్ సదడానికి ఎవరుండ్రు, అటువంటి సందేహాలు ఏదైనా ఉండి తప్పనిసరిగా పూజాపీఠాన్ని కదపాలి వస్తే మీరు మంగళవారం పూజ అయిన తర్వాత కొంచెం 11-12 లోపలే స్వామివారికి ఉద్వాసం చెప్పి కదిపేసుకోండి. సాయం సంచి వేళలో చేయకండి, మరి మిట్ట మధ్యాహ్నం చేయకుండా, లేదా 4 కొంచెం 3:30-4 తర్వాత 6 లోపలైనా ఈ పూజాపీఠాన్ని సర్దుకోవచ్చు. ఇది తప్పని పరిస్థితులు అయితే మాత్రమే చేసుకోండి, లేదంటే బుధవారమే కదుపుకోండి. ఇంకొకటి రథసప్తమి రోజు చిత్రగుప్తు నోము చేస్తారు. నా వీడియోని షేర్ చేశాను. ఎవరైనా నోము పట్టాలనుకునే వాళ్ళు ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు అందరికీ యూజ్ అవుతుంది. ఇంతేనండి రథసప్తమి గురించి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.